సో ప్రజెంట్ మనకు ప్రోమోలో చూపించింది లాస్ట్లో క్యాప్టెన్సీ టాస్క్ గురించి. మరి ఈసారి క్యాప్టెన్ ఎవరు అనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. అలానే దివ్య నిఖితకి అయితే బిగ్ బాస్ చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నట్టయితే నాకు అనిపించిండే. మరి ఎందుకనేది ఆ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక మనము చెప్పిన కదా దివ్య నిఖిత గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. బట్ ఈ ప్రోమోలో అంత స్పెషాలిటీ ఏముందిరా అని అంటే, తనకు ఛాన్స్ ఇచ్చిన ఏంటిదంటే హౌస్లో ఉన్న హౌస్మేట్స్ గురించి నీ ఒపీనియన్ షేర్ చేసుకొని అలానే నీ ప్రకారం ఎవరికి ఏ ర్యాంక్ ఇస్తావు అని చెప్పేసి బిగ్ బాస్ తనని క్వశ్చన్ చేసిన అనమాట. సో అప్పుడు ఈమె ఒక్కొక్కరిపై ఒక్కొక్క ఒపీనియన్ చెప్పుకుంటూ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఏమో బర్నీ గారి నుంచి ఉంది, సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ని, థర్డ్ ప్లేస్లో సంజన గారిని, ఫోర్త్ ప్లేస్ డీమోన్, ఫిఫ్త్ ప్లేస్ తనూజ, సిక్స్త్ ప్లేస్ సుమన్ శెట్టి, తర్వాతకి రీతు, నెక్స్ట్ మళ్ళీ హరీష్, అట్లా వీళ్ళందరూ అన్నమాట. సో లాస్ట్లో వచ్చేసి ఫ్లోరా అలా ఉంది. సో ఎందుకు ఆ విధంగా పెట్టిందని చెప్పేసి వాళ్ళ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడండి వీడియోలో. సో మనం కూడా మాట్లాడదాము. సో ఫ్లోరానేమో 13th ప్లేస్లో పెట్టింది. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ అనేది, తన యాక్టివిటీ అనేది హౌస్లో ఏం కనబడతలేదు. సో అందుకనే మీరు ఎక్కడో స్క్రీన్ స్పేస్ అనేది మీకు కనబడతలేదండి మీదైతే అని చెప్పేసి చెప్పుండే. సో 12th ప్లేస్లో రామ్ను పెట్టినా కానీ మరి అక్కడ రీజన్ అయితే మనకి ఏం చెప్పలేదు. అలానే 11th ప్లేస్లో కళ్యాణ్ పడాల. సో తన గురించి చెప్పలేదు, బట్ తనైతే తన పొజిషన్ ఏమో 11th ప్లేస్. 10th ప్లేస్లో శ్రీజని పెట్టింది. సో శ్రీజ గురించి కూడా తను చాలా మాట్లాడింది. సో అనిపించిండే ఈమె మాట్లాడే పాయింట్ ప్రతిదీ కూడా కామనర్స్ వర్షన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది. అరే ఆమె కామనర్సే కారా, మళ్ళీ కామనర్స్ వర్షన్ ఏంద్రా అనుకోవచ్చు. కాకపోతే హౌస్లోకి వెళ్ళిన తర్వాతకి మన వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది. అలానే మన ఒపీనియన్ అనేది కూడా చెప్పుకోలేకపోతాం. ఎందుకంటే బయట ఉన్నప్పుడు ఉందో మాట్లాడగలుగుతాం. కాకపోతే ఎవరి గురించి మనం అక్కడ అంత నెగిటివ్గా మాట్లాడేది, సో అదే పర్సన్ ఆపోజిట్లో ఉన్నప్పుడు మనం అంతగా డేర్ చేయలేమన్నమాట. సో ఆ క్యారెక్టర్ అనేది ఉంటుందో ఉండదంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కాకపోతే మనలాంటి ఒపీనియన్ని కూడా సేమ్ అదే ఒపీనియన్ తోటి వెళ్ళినటువంటి దివ్య అక్కడ అదే ఒపీనియన్ అందరి ముందు ఇట్లా కొటేషన్ చెప్పుకుంటూ పోతుంది అనమాట. సో నీతో నాకు ఇబ్బంది ఏం లేదు, బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నా అంతే. ఈమె వర్షన్ ఎట్లుందనమాట. సో శ్రీజ గురించి ఏం మాట్లాడిందంటే, సో యాక్చువల్గా శ్రీజ గురించి అందరూ తెలుసు ఏంది, ఈమె ఎవరితో అంత డిస్కషన్ ఈమెతోటి ఎవరు చేయలేరు మెయిన్గా. ఎందుకంటే చిన్నదాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తుంటాయి. సో ఇక్కడ కూడా దివ్య కూడా అదే విధంగా మాట్లాడింది. ఏంటంటే సో ప్రతిసారి కూడా గొడవలో ఇంటర్ఫియర్ అవుతావు అంతేగాని సో ఆ గొడవను తగ్గించే ప్రయత్నం అయితే చేయవు, దానికి ఒక సొల్యూషన్ అనేది దొరకబట్టలేవు నువ్వు. సో గొడవ పెరగనికే నీ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఉంటాయి. కానీ నాకు అనిపించిండే ఎక్కడైతే నాకు దాన్ని సార్ట్ అవుట్ చేద్దాము, దానికి ఒక సొల్యూషన్ కనిపెడదామన్న ఆలోచనలో ఆ వే ఆఫ్ థింకింగ్ అయితే నీ దగ్గర లేదన్నట్టు చెప్పింది. సో అలానే ఇంకో డైలాగ్ కూడా చెప్పింది అబ్బాయి ఆమె గురించి, ఒకరిపైన రాయిసేసి సో వాళ్ళని కామ్గుండమంటే ఎట్లుంటారు చెప్పు అని చెప్పేసి మాట్లాడింది. అంతే కదా. మరి ఈ డైలాగ్ అయితే నాకు ఎక్కడ సింక్ కాలే. కాకపోతే ఏంటంటే మేబీ మాట్లాడే మాటలను బట్టి ఆపోజిట్ వాళ్ళని చాలా అట్లా ఏమైనా ట్రిగ్గర్ చేస్తారంటారు కదా. సో నువ్వు ట్రిగ్గర్ చేసేసి వాళ్ళని కామ్గా ఉండమంటే ఏ విధంగా ఉండగలుగుతారు, వాళ్ళ నుంచి కూడా వస్తాయని చెప్పేసి. ఎందుకంటే మనకు మెయిన్గా మొన్న ఒకటి టాస్క్ జరిగింది కదా. సో బాస్కెట్ బాల్ త్రో చేయడము, ఇమ్యూనిటీ గురించి, మేబీ దాని గురించి మేము మాట్లాడుతున్నామో నేను అనుకుంటుండే. సో తర్వాత ఇంకో డైలాగ్ కూడా చెప్పింది, నీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేది నాకు నచ్చవు. సో అంత చిన్న చూపు చూస్తావు, ఏంది నువ్వేంది నాకు లెక్క, నువ్వేంది నాకు చెప్పేది, సో ఇలాంటి బిహేవియర్ నీ దగ్గర ఉంటుందని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఓకేలే అని చెప్పేసి అనుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటుంది కాబట్టి ఆపోజిట్ వాళ్ళు ఎంత డిఫెండ్ చేసుకున్నా కానీ ఇక్కడ ఈ ఒపీనియన్సే మ్యాటర్స్. తర్వాతకి 9th ప్లేస్లో ఏమో హరీష్ గారిని పెట్టింది. సో హరీష్ గారు కూడా అక్కడ రీజన్ ఏదో చెప్పలే. కాకపోతే హరీష్ డిఫెండ్ చేసుకుని ఏంటంటే నామినేషన్ వచ్చేటప్పుడే కొంచెం గాయపడిన సింహం లెక్క ఉన్నా, పులి లెక్క ఉన్నా కానీ మళ్ళీ నిలబడి పోరాడుతున్నా అన్నట్టు తనైతే ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చిండు. నెక్స్ట్ 8th ప్లేస్లో ప్రియా ఉంది, 7th ప్లేస్లో రీతు ఉంది. సో చెప్పినాక 6 నుంచి ఫస్ట్ ప్లేస్ మనం చెప్పినాం. కాకపోతే ఇక్కడ సంజన గారి గురించి కూడా మాట్లాడింది అనమాట. ఎందుకంటే సంజన గురించి మనం లాస్ట్ ప్రతి వీడియోలో కూడా ఆమె గురించి ఎంతో మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే అంత కంటెంట్ ఆమె మీద దొరుకుతుంది మనకు. మెయిన్గా అదే హౌస్లో ఉన్న ఎవరైనా కానీ తనతోటి గొడవ పడ్డా, తనతో ఒక చిన్నపాటి ఆర్గ్యుమెంట్ చేసినా, తన ఈగో హట్ అయిందంటే వాళ్ళకు నరకం చూపిస్తుంది. అది ఏ విధంగానే కానీ వాళ్ళకి ఏదైనా ఒక ఆపోజిట్ ఎవరైతే తనతో గొడవ పడతారో వాళ్ళకి సంథింగ్ ఏదైనా ఒక వీక్నెస్ ఉంటుంది. కామన్గా ఒక ఎమోషనల్ బాండ్ ఒకటి ఉందనుకోండి, వాటి దొంగతనం చేస్తుంది. లేకుంటే ఇది నా వీక్నెస్, సో నాకు ఇప్పుడు సిగరెట్ అనే వీక్నెస్ అనుకోండి, సో ఇప్పుడు సిగరెట్ దొంగతనం చేస్తా. సో ఇలాంటి బిహేవియర్ తన దగ్గర ఉంటుంది. మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా చూసినాం. తన దగ్గర కాఫీ పౌడర్ దొంగతనం చేయడం అయితేనేమి, నిన్నటి ఎపిసోడ్లో సుమన్ దగ్గర ఉన్నటువంటి సిగరెట్స్ బిగ్ బాస్ పంపించినప్పుడు ఆ కవర్ ఇసుకుపోయి దాచింది. సో అంతే అనమాట ఈమెతోటి డిస్కషన్. ఎందుకంటే ఇక్కడ సుమంది దొంగతనం చేయడానికి మెయిన్ రీజన్ ఏందని మాట్లాడితే నాకు అనిపించిండే, సో ఆ టాస్క్ ఉంది కదా మొదటి టాస్క్లో, సో ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చింది. ఓకే నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. కాకపోతే మళ్ళీ మనోడు పోవడము
ఇక్కడ ఆమెకు చిరాకు దొబ్బింది. సో అక్కడ ఇమాన్యుయల్తో కూడా ఇదే టాపిక్ మాట్లాడుతుంది. సో నన్ను అంతలా హర్ట్ చేస్తారా అన్నట్టు మాట్లాడండి. బట్ అక్కడేమో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది వేరే విధంగా వచ్చింది. ఓకే అన్న, నేనే బ్యాక్ వేసుకున్న స్టెప్, సో మీరు వెళ్ళండి అన్న, మీరు తీసుకోండి అన్న, మీరు వెళ్ళండి, మీరు చూడండి అన్న అని చెప్పేసి అంటే, బట్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రివెంజ్ లెక్క అయిపోయింది మాది. సో అందుకంటే రోజు రోజుకైతే మా పైత్యం పెరుగుతుందని చెప్పేసి మనం ఇంతమంది వీడియోలు కూడా మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి ఇమాన్యుయల్కి ఇచ్చింది అనమాట. సో ఇమాన్యుయల్కి ఎందుకు ఇచ్చిందంటే, అంటే క్యారెక్టర్ గురించి అంతా మాట్లాడుకుంటూనే మనకు ఇలా మాట్లాడింది విధానం మాట ఏంటిదంటే, సో ఎప్పుడు ఇచ్చినా కూడా మీరు పక్కోళ్ళకి ఇవ్వడం తప్పించి ఏం చేయట్లేరు అన్నట్టు మాట్లాడండి. సో మీకు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు పక్కోళ్ళకే ఇస్తున్నారు, వాళ్ళ కోసం మీరు పాటు పడుతున్నారు, లేకుంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, ఓవర్ థింకింగ్ వాళ్ళ గురించే ఉంటుంది అంటే పాజిటివ్ వేరే ఉన్నాయి ఈ మాట మనం మాట్లాడేది. సో నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్కి ఏమో బర్నీ గారికి ఇచ్చింది. డెఫినెట్గా ఎవరైనా కూడా బర్నీ గారికి చాలా ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. ఎందుకంటే హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతగా తనను ట్రిగ్గర్ చేసినా కూడా తనకున్న ఆ పర్సనాలిటీకి డెఫినెట్గా స్టార్టింగ్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే అనుకోండి. సో ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి చాలా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అనుకోండి. బట్ తను ఎంత చాలా కామ్గా ఉంటున్నానంటే, సో అట్లా కామ్లో డైలాగ్ ఉంటుంది, సో దారింటి పోతుంటే కుక్కలు మొత్తుకుంటా అంటే, మొత్తుకున్నప్పుడు వాటిని మనం గెలుకుతూనే ఇబ్బంది, కానీ కామ్గా పోతే మనకి ఇబ్బంది ఏముండదు. సో మెయిన్గా ఇదే అనమాట ఈ ఆలోచన. ఎవరైనా ఏమైనా అనుకోని నాకు సంబంధం లేదు, సో నేనేందో నాకే తెలుసు, సో నేను ఎక్కడ అరవాలనో ఎక్కడ మురగాలనో నాకు తెలుసు అన్నట్టు మనోడి వర్షన్ ఉంటుంది. సో నిజంగా చెప్పాలంటే అదే ప్రజెంట్ ఇప్పుడు తనను ఈ దివ్య వర్షన్లో చూసినా కూడా మీరు చాలా తెలివికెళ్ళారు, సో అందరితో కంపేర్ చేస్తే మీరే తోపు అన్నట్టు ఇక్కడ చెప్పింది అనమాట. సో దీని తర్వాతకి బిగ్ బాస్ ఏం చెప్పిందంటే, నీ వర్షన్ ప్రకారం ఒక 5గురిని అయితే క్యాప్టెన్సీ టాస్క్ సెలెక్ట్ చేయమని చెప్పేసి అన్నప్పుడు, ఆ టాస్క్ ఆడేటప్పుడు మనకు కనబడ్డ పర్సన్స్ ఎవరెవరంటే భరణి, తనూజ, సుమన్, దివ్య, అలానే ఇమాన్యుయల్. సో ఈ 5 మెంబర్స్ అయితే ఆడిల్లు. సో టాస్క్ పేరు ఏంటిదంటే తప్పిస్తారా గెలిపిస్తారా. సో కామన్గా ఈ టాస్క్ ఏ విధంగా ఉంటుంది మనం గతంలో కూడా చూసినాం, అంటే ఇంతకుముందు సీజన్లో కూడా చూసినాం. సో బాల్ స్టిక్ చేస్తే వాటికి మొత్తము బాల్ త్రో చేయాలి. సో ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ఉంటే కామన్గా ఇంతకుముందు చూసిన సీజన్లలో ఏదైనా మనకు ఇలాంటి టాస్క్లలో ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ త్రో చేస్తే వాళ్ళు రౌండ్ వాళ్ళు అక్కడ బయటికి వెళ్తారు. కాకపోతే ఇక్కడ టాస్క్ ఏంటిదంటే ఎవరికి ఎక్కువ బాల్స్ వస్తాయో వాళ్ళు క్యాప్టెన్సీకి గెలిచిపోతారు, అంటే ఈ టాస్క్లో గెలుస్తారు, వాళ్ళు ఇక క్యాప్టెన్ అవుతారు. సో ఇక్కడ మనకు ప్రోమోలో చూపేది ఏంటిదంటే మ్యాటరు, ఈ టాస్క్లో మెజారిటీ హౌస్మేట్ సపోర్టు ఇమాన్యుయల్కి ఉంది. సో వాళ్ళందరూ సపోర్ట్తో అయితే ఇమాన్యుయల్ క్యాప్టెన్గా అయిపోయాడు. అయితే వీడియో మరి ఎట్లుంది, మీకు నచ్చిందని నేను అనుకుంటుండే. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.